హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి రుచులు. ఎంతో రుచికరమైన కంద పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కందను చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకోవటం వలన కంద ముక్కలు బాగా ఉడుకుతాయి. ఒక గిన్నెలో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న కంద ముక్కలు యాడ్ చేసి 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. వీటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ యాడ్ చేసుకుని బాగా వేయించాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న వెంటనే పసుపు, ఉప్పు వేయటం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కారం యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. దీని తర్వాత 70% ఉడికిన కంద ముక్కల్ని యాడ్ చేసుకుని నానబెట్టిన చింతపండుని గుజ్జుగా తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. పులుసుల్లో బెల్లం యాడ్ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు చిక్కదనం కోసం కొంచెం బియ్యం పిండిని నీళ్ళలో కలిపి దీనిలో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, కంద పులుసు రెడీ. మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం స్టే ట్యూన్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.